కూర్చో. ఇదంతా చూస్తుంటే మా వదిన మంగళ స్నానానికి వచ్చిన దేవకన్యలా అనిపిస్తుంది. నాలుగేళ్లు పోతే నీకు ఇలాంటి రోజు వస్తుందిలే. అప్పటికుంటుందో లేదో. ఏమే ఎందుకుండదు? బావిలో నీళ్లు బాటిల్లో కొనుక్కొని తాగే రోజులొచ్చాయి. నీళ్లకి కరువొచ్చి దేవుడి ముందు బెల్లం ముక్క పెట్టి నైవేద్యం సమర్పయామి అని మొక్కుకున్నట్లు నెత్తిన 4 చుక్కల నీళ్లు చల్లి మంగళ స్నానం సమాప్తం అంటారేమో. నీ మొహం. ఆకాశం ఉన్నంత వరకు మేఘాలుంటాయి, మేఘాలున్నంత వరకు నీటికి కొరవే ఉండదు. కేమోలే, ఇప్పటికే ఆన్లైన్లో అన్నీ అయిపోతున్నాయి. అప్పటి సంగతి తర్వాత. ముందు మా వదినకి ఏ లోటు రాకుండా మంగళ స్నానం చేయించండి. అయినా మీ వదినంటే ఎందుకే నీకు అంత శ్రద్ధ శౌర్య? వదిన అంటే అమ్మ తర్వాత అమ్మ. అమ్మని బాగా చూసుకోవాలని బిడ్డకి కాకుంటే ఇంకెవరికి ఉంటుంది? వదినలో తల్లిని చూసుకోగలిగితే 100 ఏళ్లు కలిసినా కూడా మీ మధ్య ఎలాంటి వైరం రాదు. సరే సరే, త్వరగా కానివ్వండి, అవతల నీళ్లు చల్లారిపోతున్నాయి. నీ మాటలతో నువ్వే అడ్డం పడి మళ్ళీ మమ్మల్నే అంటున్నావు చూడు. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదంతా జరిగిపోతుంది. ఇక నేను నువ్వు ఈ ఇంట్లో పెద్దపాలేరు చిన్నపాలేరులాగా జీవితాంతం ఇక్కడే బతకాల్సిందే. అలాంటి పరిస్థితే వస్తే చావనైనా చస్తాను గాని ఊడిగం చేస్తూ ఎవరో వేసిన ఎంగిలి మెతుకుల కోసం చూడనమ్మా. అలా చచ్చే కాడికి ఎప్పుడో చావకపోయామా? ఇప్పటి వరకు బతకడం దేనికి? అమ్మా, నేను చంపే రకాన్నే కాని చచ్చే రకాన్ని కాదు. స్థానబలం ఉంటేనే యుద్ధం చేయడానికి నేనేం మొసలిని కాదమ్మా, ముసలాన్ని. నాకు ఎదురొచ్చిన వాళ్ళని, నాకు నచ్చని వాళ్ళని తొక్కుకుంటూ నాశనం చేసుకుంటూనే పోతాను. అదే ఎలా అంటున్నాను. మనకేమీ నెలలు లేవు పథకాలు రచించి అమలు చేయడానికి. ఏదున్నా వెంటనే చెయ్యాలి నువ్వు. ఆ భూమి ఇప్పటికే నన్ను శత్రువులా చూడ్డం మొదలుపెట్టింది. దానికి మన గురించి పూర్తిగా తెలియకముందే, దానికి మనం అని తెలియకుండా మన ట్రీట్మెంట్ జరిగేలా ప్లాన్ చేశాను. అవునా? ఏం చేసావే? ఇంట్లో వాళ్ళందరూ ఆ భూమికి ప్రేమతో రుద్ది నలుగు పెడతారు కదా, కాని ఆ ప్రేమను తట్టుకోలేక ఆ భూమి కేకలు వేస్తుంది. కాస్త అర్థం ఎలా చెప్పవే? నలుగుపిండిలో కెమికల్ కలిపానమ్మా. ఇప్పుడుంటుంది చూడు భూమికి. అది దాని చేతి మీద పడ్డాక 10 సెకండ్లలో చర్మం అంతా మాడిపోతుంది. నల్లగా మారిపోయి చర్మం పగిలిపోతుంది. అది ఎందుకు జరిగిందో ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే ఆ అందాల బొమ్మ భూమి కాస్త అందవిహీనమైన బొమ్మలా మారిపోతుంది. నిజమా? అవునమ్మా. ఇప్పుడు ఆశ్చర్యంతో నిండిపోయిన నీ మొహం కాస్త ఆ దృశ్యం చూశాక ఆనందంతో నిండిపోతుంది. అయితే నేను కన్నార్పకుండా చూస్తానే. నువ్వన్నట్టు జరగగానే అయ్యో ఏమైంది అన్నట్టు నేను మహానటి సావిత్రిని మించి నటిస్తానే. ఇంతకీ అలెక్య వాళ్ళు రాలేదు. వెళ్ళి పిలుచుకురా శౌర్య. అదిగో వచ్చేశారు. రామా, కూర్చో. కూర్చో. ఇంకా చూస్తారేంటి? మొదలు పెట్టండి. అలాగేనండి.
ఏంటి మా అన్నయ్య మీద కక్ష తీర్చుకుంటున్నారా? వీడి మీద మాకు కక్ష ఎందుకుంటుందే? ఏమో, ఎప్పుడు అన్నయ్య చెప్పిందే మీరంతా వినాలి. ఇప్పుడు మీరు చెప్పిందే అన్నయ్య వినాలి కాబట్టి అన్నయ్యని వంచి లాగి పీకి బాధేస్తున్నారేమోనని నా డౌట్. వాడికి లేని ఆలోచనలు నువ్వు తీసుకురాకు. సరే సరే, అన్నయ్యని నలిపేసింది చాలు కానీ వదిన సంగతి చూడండి. నువ్వు నోరు మీయవే, వసపెట్టలాగా వాగుతూనే ఉంటావు. చిన్నప్పుడు మాటలు రాలేదని వసపోసింది నువ్వేగా, ఇప్పుడు వద్దంటే ఎలా? బుద్ధి తక్కువై పోసానే, నువ్వు నోరు మూసుకొనుండు. అమ్మా అలేఖ్య, కాబోయే పెద్ద కొడలివి నువ్వు. ముందు నీకు నలుగు పెడతాను. పర్లేదత్తయ్య, ముందు భూమికి పెట్టండి. అలాగే వదిన గారు తీసుకోండి. అలాగే వదిన. బాగైంది. ఏమైందమ్మా? ఏం లేదమ్మా, కళ్ళు మంటగా అనిపించాయి అంతే.